సో అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న విధంగా బీజేపీ కావచ్చు, మోడీ గారు కావచ్చు, తీసుకునే 2 ప్రధానమైన కీలక ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే ఈరోజు పీఓకేని స్వాధీనపరుచుకోవాలి. పీఓకేని మాకు అప్పగిచ్చాలి. సో భారత్‌లో భూభాగం అది కూడా అదొకటి. ఇంకొకటి మసూద్ అజర్‌ని మాకు అప్పగించాలి. ఈ 2 కీలక అంశాలు ఈరోజు పాక్‌కి భారత్ అనేది ముందు పెట్టబోతుంది అనేది జరుగుతున్న ఒక డిస్కషన్ కాబట్టి ఈ 2 జరుగుతాయని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఒకటి పీఓకే, 2 మసూద్ అజర్. దీనికన్నా ఎక్కువ కూడా జరుగుతాయని ఆశిస్తున్నా. హ్మ్. దీనికన్నా ఎక్కువ జరుగుతుందని ఆశిస్తున్నా. వారు ఒక్క బుల్లెట్, ఒక డ్రోన్ వదిలితే ఖచ్చితంగా ఈ నుంచి కొన్ని వందల వేల మిజైల్స్ పోయి కొట్టే పరిస్థితి ఉంది. మా సహనాన్ని పరీక్షించద్దండి. మొన్న పహల్గామ్‌లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. మతం పేరుతో మీరు విధ్వంసం చేశారు. మతం పేరుతో నువ్వు హిందువా, ముస్లిమా అని చెప్పి అడిగి చంపారు. అంటే దీనికి అర్థం ఏమిటంటే హిందుత్వం మీద దాడి కాదు ఇది. భారతదేశంతో పాటు హిందుత్వం మీద ఈరోజు పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఉగ్రవాదులు ఈరోజు హిందుత్వం మీద భారతదేశం మీద దాడి చేశారు. ఇది చూస్తూ ఊరుకుండే మీ హయాం కాదు రాహుల్ గాంధీ గారు. మీ హయాంలో జరిగినటువంటి విధంగా ఇప్పుడు జరగదు. ఇప్పుడు పూర్తి స్వేచ్ఛనిచ్చాము. త్రివిధ దళాలకి, ఎయిర్ ఫోర్స్, నేవీ, మిలిటరీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. వారు ఏ నిర్ణయంలో ఏం చేస్తారో వారు సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారు. మీ మాదిరిగా రాళ్ళేసినా తిరిగి బుల్లెట్ పోకూడదు అని చెప్పి హుకుం జారీ చేసే ప్రభుత్వం మాది కాదు. సైనికుల మీద రాళ్ళేసినా వాళ్ళు ఏం అనకూడదు, వాళ్ళు ఏం చేయకూడదు అని చెప్పి ఉజ్జగింపు రాజకీయాలు చేసే పార్టీ మాది కాదు. ఈరోజు పూర్తి స్వేచ్ఛనిచ్చాము మిలిటరీకి. వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.